ఆ! హాయ్ బ్రదర్ బాగున్నారా? అన్న బాగున్నా అన్న, మీరు బాగున్నారా అన్న? బాగున్నాం. వన్స్ అన్న అగైన్ అన్న కంగ్రాచులేషన్ బ్రో. సెలెక్ట్ అయిపోయారు అన్న కదా! థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. హ్మ్. అయితే బ్రో ఇంకేం లేదు, మన సబ్స్క్రైబర్స్‌కి కొంచెం అక్కడ సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా జరుగుతుందో చెప్తే. అన్న హ్మ్. మనకి మొదటగా తప్పు మొదటగా మనకి గేట్ ఏ టైంకి ఓపెన్ చేస్తున్నారు? ఓకే అన్న. ఈ 4:30కి ఓపెన్ చేస్తున్నారు అన్న. హ్మ్. 4:30కి ఓపెన్ చేస్తే 5 లోపు అంద ఇంకా అందరు వచ్చేస్తున్నారు అన్న. 5:30 లోపు వచ్చేస్తున్నారు అందరు మాక్సిమం. హ్మ్. వచ్చేసాక అక్కడ ఆధార్ కార్డు ఏదో ఒక ప్రూఫ్ చూపెట్టాలి కదా అన్న. మన హాల్ టికెట్ సేమ్ నేమ్ ఉన్నది, డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది. అవునవును. మన ఐడీ ప్రూఫ్ ఉండాలి కదా! ఐడి ప్రూఫ్ ఒక ముగ్గురు వరకు చూస్తున్నారన్న, ఒక్కరు కాదు. హుహు. ఇది హైదరాబాద్ బిహెచ్ఎల్ సిఎస్ఎఫ్ యూనిట్ లో ఓకే. ఓకే. ఆ! ముగ్గురు ముగ్గురు వరకు చూస్తున్నారు. హ్మ్. ఇంకా చూసిన తర్వాత లోనికి వెళ్ళిన తర్వాత హ్మ్. నెక్స్ట్ ఒక ఫామ్ ఇస్తున్నారు అన్న. అవును. మన మన యొక్క బేసిక్ డీటెయిల్స్ మన నేమ్ అలాగే అడ్రెస్ నింపాలి కదా! హ్మ్. నేమ్, అడ్రస్ అవన్నీ నింపాలి. హ్మ్. మళ్ళీ దాంట్లో అంటే హిల్ ఏరియాలో అవి ఇవి ఏమన్నా ఉంటే, నక్సల్ ఏరియా అవునవును. మీదేమన్నా ఉంటే టిక్ చేయండి అని ఉన్నది. హ్మ్. కానీ దాంట్లో నక్సల్ ఏరియాలో మన పేర్లు మొత్తం నార్త్ వాళ్ళ పేర్లు ఉన్నాయి, అంటే ఆ స్టేట్ వాళ్ళ పేర్లు. అవునవును. అయితే ఇంకా అది ఫిల్ చేసిన తర్వాత, హ్మ్. ఇంకా అది అందరం ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ వేరే దగ్గరికి టెంట్ కిందకి తీసుకెళ్తున్నారు. హుహు. అక్కడ తీసుకెళ్లి హైట్ చెస్ట్ చూస్తున్నారు అన్న. ఓహ్! హైట్ జస్ట్. నేను 27వ తారీఖు వెళ్ళా, ఈ మంత్, అంటే నిన్న నిన్న అవునవును. హ్మ్. నిన్న వెళ్తే 100 నెంబర్స్ కి 54 నెంబర్స్ వచ్చారన్న. 54 అంటే దాదాపుగా 50% ఆబ్సెంట్ అయ్యారైతే. అవునన్న, 50% ఆప్షన్ అయ్యారు. 54 నెంబర్స్ వచ్చారు. హ్మ్. 54 లో ఒక ఆ, చాలా వరకు హైట్ చెస్ట్ లో పోయారు. ఆహా! ఇప్పుడు హైట్ 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 ఎలా చూస్తున్నారు? హైట్ పక్కా 170 ఉండాల్సిందే అన్న. అంటే షెడ్యూల్ ట్రైబ్స్‌కి వాళ్ళకి మినహాయింపు ఉంది కదా! 162.5 కదా! ఓకే, ఒక 162 పాయింట్ సంథింగ్ ఉన్నా గానీ వాళ్ళని అంత హైట్ ఉండాల్సిందే అన్న. హుహు. అంత హైట్ ఉండాల్సిందే. అది లేకపోతే హైట్ లో మాత్రం ఎక్స్క్యూజ్ చేయట్లేదు. హ్మ్. చెస్ట్ లో మాత్రం, చెస్ట్ లో అయిపోతే వాళ్ళే ముందే చెప్తున్నారు డిప్స్ తీయండి అని. వాళ్ళే దగ్గర ఉండి డిప్స్ తీపిస్తున్నారు. మాక్సిమం మనకి చెస్ట్‌కి ఎన్ని ఛాన్సెస్ ఇస్తున్నారు? ఇది చెస్ట్ హైట్ లోనా అన్న? హైట్ కాదు, చెస్ట్. చెస్ట్ లో ఒక 2 ఛాన్సులు ఇస్తున్నారు అన్న. 2 ఇస్తున్నారు. హ్మ్. ఫస్ట్ ఒక 2 సార్లు చూస్తున్నారు. హ్మ్. ఒకవేళ డిస్క్వాలిఫై అయితే డిస్క్వాలిఫై లో కూర్చోబెడుతున్నారు. అవును. హ్మ్. ఇంకా అందరూ అయిపోయిన తర్వాత డిస్క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు కదా అన్న, అవునవును. మళ్ళీ వాళ్ళందరికి ఇంకోసారి మళ్ళీ డిస్క్వాలిఫై అయిన వాళ్ళకి ఫైనల్ గా ఒక ఛాన్స్ లో చూస్తారు. అప్పుడు వీళ్ళు సోల్జర్స్ చూడరు, మెయిన్ హెడ్ చూస్తాడు. ఓకే. ఓకే. ఏమన్నా ఒక హైట్‌లో పోయినా సరే మళ్ళీ హైయర్ ఆఫీసర్ వచ్చి చూస్తారు. హ్మ్. హయ్యర్ అతను చూస్తున్నాడు అన్న. చూస్తే మన దగ్గర ఒక ఓబీసీ అతను ఉన్నాడు. హ్మ్. అతను 169.9 ఎంత ఉన్నాడు. హుహు. ఉంటే అతన్ని మళ్ళీ డిస్క్వాలిఫై లో కూర్చోబెట్టి మళ్ళీ చూసిండు ఆయన, హయ్యర్ హుహు. ఆయన క్వాలిఫై చేసేసిండు. ఓహ్! క్వాలిఫై అయ్యాడా? ఆయన క్వాలిఫై అయ్యాడు. ఇప్పుడు మెడికల్ కూడా మాతో ఫిట్ అయిపోయాడు. ఓకే. ఓకే. హ్మ్. రన్నింగ్ కొట్టాడు, మెడికల్ కూడా ఫిట్ అయిపోయాడు. హ్మ్. మాకు రన్నింగ్ వచ్చేసి 40+ నెంబర్స్ ని రన్నింగ్ వదిలారన్న. హుహు. ఒకే వదిలి ఒకే బ్యాచ్. ఒకే బ్యాచ్ అన్న. ఇప్పుడు మనం 100 మందిలో ఎంత మంది వస్తున్నారో, ఎంత మంది హైట్ చెస్ట్ వస్తున్నారో హ్మ్. వాళ్ళందరికి ఒకేసారి రన్నింగ్ పెడుతున్నారు. అంటే ఇప్పుడు 54 మెంబర్స్‌లోని ఎంతమంది హైట్ పోయారు? హైట్ ఒక 10 నెంబర్స్ వరకు పోయారన్న. హుహు. 10 నెంబర్స్ వరకు పోయారు. దాంట్లో అంటే 13, 14 వరకు పోయారు. దాంట్లో ఒక ముగ్గురిని నలుగురిని లాగిండు ఆ సార్, హయ్యర్ సార్. హుహు. ఒక ముగ్గురు నలుగురిని, చెస్ట్ లో పోయిన వాళ్ళని, హైట్ లో పోయిన వాళ్ళని లాగిండు. మరీ తక్కువ ఉంటే ఇంకా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. అవునవును. కొంచెం అటు ఇటు ఉంటే మాత్రం వాళ్ళు లాగుతున్నాడు, ఆ సార్ లాగుతున్నాడు అయితే పాపం. చెస్ట్‌లో అయితే మాత్రం పర్లేదంటారు. పర్లేదన్న, చెస్ట్ లో హ్మ్. కొంచెం అక్కడికక్కడే డిప్స్ కొట్టిపిస్తున్నారు వాళ్ళే దగ్గరుండి. హుహు. వైడ్ యాంగిల్ లో జస్ట్ డిప్స్ కొట్టండి అని చెప్తున్నారు. ఓకే. ఓకే. హ్మ్. బిహెచ్ఎల్ లో అయితే వాళ్ళ రెస్పాన్స్ చాలా బాగుందన్న. ఎంకరేజ్మెంట్ కూడా బాగా చేస్తున్నారు. లేదు లేదు. సీఏఎస్ఎఫ్ యూనిట్‌లో ప్రతి యూనిట్‌లో కూడా బానే చూస్తున్నారు. మన స్టీల్ ప్లాంట్ అయినా, మన ఉమ్, హకీంపేట అయినా బానే చూస్తున్నారు. అది హ్మ్. ఇంకా అది అయిపోయిన తర్వాత మాకు నిన్న 27వ తారీఖు ఎగ్జాక్ట్లీ 8:30కి పెట్టారన్న. హుహు. రన్నింగా?
రన్నింగ్ ఎగ్జాక్ట్లీ 8:30కి స్టార్ట్ చేశారు. ఉమ్, 8:30 అంటే 8:54 వరకుగా టైమింగ్. ఉమ్. 28 నెంబర్స్ కొట్టామన్నా మేము రన్నింగ్. ఓహో, మనకి రన్నింగ్ వచ్చేసరికి రోడ్డే కదా. రోడ్ అన్న రన్నింగ్ ఎట్లా అంటే స్టార్టింగ్ అంటే వాళ్ళ యూనిట్ లో 400 ఉంది. ఓకే ఓకే. వాళ్ళ యూనిట్ లో 400, మిగతాదంతా మీకు ఇంకా స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ? స్టార్టింగ్ పాయింట్ ఏమన్నా వెహికల్ అరేంజ్ చేసి తీసుకెళ్లారా? స్టార్టింగ్ పాయింట్ లో అన్నా అదే స్టార్టింగ్ పాయింట్ కి మన స్టీల్ ప్లాంట్ లో అయితే మనకి వెహికల్ అరేంజ్ చేస్తున్నారు. వెహికల్ అరేంజ్ చేసి వెహికల్ లో కూర్చొని లేదన్నా అలా ఏం లేదా? అదేం లేదన్నా. మనం టెంట్ దగ్గర కూర్చుంటాం. అక్కడే చెస్ట్ హైట్ పక్కన రోడ్ ఉండదు. ఆ రోడ్ కాడే రన్నింగ్. ఓకే ఓకే. అన్ని అసలు మనం కూర్చునే పక్కనే రోడ్ ఉంటది. ఆ రోడ్ మీదే మన స్టార్టింగ్ పాయింట్. అంటే స్ట్రైట్ గా 5 km వస్తున్నారు అంటే 2.5 కదా? 2.5 అన్న. 2.5 వెళ్ళి అక్కడ టోకెన్ తీసుకొని మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ కి రావాలి. ఓకే ఓకే. అవునన్నా. మన స్టార్ట్ చేసినప్పుడు 40+ నెంబర్స్ స్టార్ట్ చేశారు. 28 నెంబర్స్ కొట్టారన్న. ఎలా ఉంది రోడ్ అక్కడ? పర్లేదా అన్న? రోడ్ అయితే బాగుందన్న, సూపర్. అసలుకి ఎక్కడ కూడా అప్పు అనేది లేదన్న. ఇక్కడ మనకి ఎక్కడంటే ఫినిషింగ్ లో మనకి కొంచెం గతలు ఉన్నాయి అంటున్నారు. ఫినిషింగ్ అంటే అది ఫినిషింగ్ అనేది ఎక్కడ అంటే ఇంకా సిఎస్ఎఫ్ యూనిట్ లోనే. అవునవును. అంటే లైట్ గా అక్కడక్కడ ఉన్నాయిలే కానీ వాటి వల్ల మనకేం ఇబ్బంది లేదన్న. మరీ రోడ్డు పాడైపోయి అట్లా ఏం లేదు. బానే ఉంది అదే. బానే ఉందన్న. 2.5 వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి అంటే 2.5 600 మీటర్ వరకు వాళ్ళ సరౌండింగ్స్ వస్తుంది. అంటే వాళ్ళ సిఎస్ఎఫ్ యూనిట్ బయట రోడ్డు వాళ్ళకి అనేపించుకున్న రోడ్డు, ఆ రోడ్డు వస్తుంది. 600 దాటిన తర్వాత మిగతా ఒక 900 మామూలుగా పబ్లిక్ రూట్ లో వెళ్ళిపోతాం. మీకు టైం ఎంత పడింది? టైం నాకు 22 మినిట్స్ పడ్డది అన్న. 22 ఉంటే బాగానే పడింది. 22 మినిట్స్ పడ్డది. ఫస్ట్ 2.5 ఆరామ్స్ వెళ్ళా. నెక్స్ట్ 2.5 వచ్చా అన్న. ఇంకా అట్లా 3.54 నుంచి చాలా కష్టం అయింది అన్న. ఇంకా అట్లనే చిన్నగా ఇంకా తలకాయ కిందకి దించుకొని, మనకి అసలుకి ఇంకా ఓపిక లేనప్పుడు తలకాయ కిందకి దించుకొని ఇంకా మనం ముందు ఏమొస్తుంది అనేది చూడకుండా తలకాయ కిందకి దించుకొని పరిగెడతాంటే ఇంకా అట్లనే మనం ఆటోమేటిక్ గా ముందుకు వెళ్ళిపోతాం. ఈ 40 మెంబర్స్ లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు మొత్తం మనకి రేస్ లో? 28 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు అన్న. 28. ఓకే. 28 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. బాగుందన్న రోడ్డు అదంతా అయితే బాగుంది. ప్రాక్టీస్ ఉంటే మాత్రం సింపుల్ కొట్టే. ఏదైనా ప్రాక్టీస్ మినిమం టు మినిమం 1 month అయినా ప్రాక్టీస్ లేకుండా వెళ్తే సింపుల్. ఇదైతే మినిమం అంతే అన్న. 1 month ప్రాక్టీస్ ఉంటే ఈజీ కొట్టేయచ్చు బిహెచ్ఎల్ లో. మీరు ఆల్రెడీ సిఆర్పిఎఫ్ బిగుల్ అయ్యారు కదా? అవునన్నా. సిఆర్పిఎఫ్ ట్రేడ్స్ మ్యాన్ లో బిగులర్ లో సెలెక్ట్ అయ్యాను. రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు? అవునన్నా, దాని రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇది సెకండ్ అన్న. ఒకవేళ అది మ్యాక్సిమం కదా వచ్చేవచ్చు, దానికన్నా ముందు వచ్చింది అనుకో నీ మార్క్స్ బట్టి సిఐఎస్ఎఫ్ వస్తే బాగుంటది కదా. అవునన్నా. ఒకవేళ వస్తే అటు వెళ్తా, లేకపోతే అటు వెళ్తా, బిగ్లర్ కి వెళ్తా. నెక్స్ట్ మనకి రేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు అన్న? రేస్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఒక గంట సేపు టైం ఇచ్చారు. 1 hour? 1 hour లో వాళ్ళు సెట్ అయిపోయి 1 hour తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసరికి చాలా మంది అభ్యర్థులు భయపడుతున్నారు అన్న. ఇక్కడైతే 10th క్లాస్ మెమో ఉండాలి. మెమో అంటే మనకు ఒరిజినల్ సర్టిఫికేట్, ఒరిజినల్ మెమో ఉండాలి. దాని జిరాక్స్ ఒకటి తీసుకున్నారు. అన్ని ఒక్కొక్క జిరాక్స్ తీసుకున్నారు అన్న. 10th క్లాస్ మెమో, 10th క్లాస్ మెమో అని ఓబీసీ. మీ కేటగిరీ ఓబీసీ, మీ ఈడిఎఫ్ కదా? ఓబీసీ అన్న. ఓబీసీ కదా. ఇప్పుడు ఓబీసీ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ ఉంది, తీసుకుంటున్నారా? లేదన్న, లాస్ట్ ఇయర్ తీసుకోవట్లే. అయితే మన 28 నెంబర్స్ లలో ఫస్ట్ రన్నింగ్ కొట్టాడు ఒక అబ్బాయి 19 minutes లో. ఆ అబ్బాయిది ఓబీసీ 2022 ఉంది. ఆ అబ్బాయి ఈ రోజు మెడికల్ కి అటెండ్ కాలేదు. ఆ అబ్బాయికి 5 days టైం ఇచ్చారన్న. అంటే లాస్ట్ ఇయర్ ది యాక్సెప్ట్ చేయట్లేదు అసలుకి. మొత్తం ఈ ఇయరే ఉండాలి, సర్టిఫికెట్లు ఏమున్నా గానీ. ఓకే ఓకే. మొత్తం ఈ ఇయరే ఉండాలి. స్టీల్ ప్లాంట్ లో వైజాగ్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ అడిగారు మనకి మొదటి రోజున. అంటే ఒక్కొక్క సెంటర్ ఒక్కొక్కలా అడుగుతున్నారులే. ఇక్కడైతే అసలు ఆ అబ్బాయి ఫస్ట్ వచ్చిండు 2022 ఉంటే, లేదు నాకు ఈ ఇయరే కావాలి, 5 days టైం ఇస్తా అంటే అబ్బాయి ఈ రోజు అటెండ్ కాలేదు ఆ మెడికల్ కి. ఆల్రెడీ ఉన్నాయి కదా సర్టిఫికేట్స్. ఆల్రెడీ మనకి మన రీసెంట్ గా మీకు జులై అయ్యింది కదా మీకు?
అవునన్నా, మనకి ఏమి ఇబ్బంది లేదన్న. అప్పుడు మీ వీడియోలు కూడా చూసాం కదా, సర్టిఫికేట్లు ఏమేమి కావాలో అప్పుడు అవన్నీ తీసుకున్నాం. మనకి ఏమి ఇబ్బంది లేదన్నా. ఒక డొమిసైల్ ఒకటి లేదు, డొమిసైల్ తీసుకున్నాం అంతే. ఇంకా డొమిసైల్ నెక్స్ట్ రెసిడెన్స్ డొమిసైల్ రెండు ఒకటే కదా అన్న? రెసిడెన్షియల్ డొమిసైల్ ఒకటే, కానీ వాళ్ళు రెసిడెన్షియల్ మీ సేవల్లో అడుగుతున్నారు, మళ్ళీ డొమిసైల్ మాన్యువల్ గా కూడా అడుగుతున్నారు అన్న. డొమిసైల్ కూడా పక్కా ఉండాల్సిందే. డొమిసైల్ లేకపోతే ఇంకా మెడికల్ ఆపేస్తున్నారు, టైం ఇస్తున్నారు 4-5 days, అప్పుడు రమ్మంటున్నారు. డొమిసైల్ కూడా ఉండాల్సిందే. ఇప్పుడు ఎనక్సర్ 7 తో పాటుగా మనకి మీ సేవలో తీసుకున్న సర్టిఫికేట్ కూడా చూపించాల్సిందే. ఇక్కడ మా దగ్గర అయితే క్యాస్ట్ నాది స్టేట్ క్యాస్ట్ ఉంది, ఓబీసీ సెంట్రల్ గా ఎలాగో. ఆయన క్యాస్ట్ తీసుకోమంటే తీసుకోలేదు, క్యాస్ట్ వద్దనేసి అన్నాడు. ఎందుకు సార్ అంటే, నేను చేయించుకున్నా సార్ అంటే, లేదా మనం ఆల్రెడీ ఓబీసీ ఇచ్చావు, ఇంకా క్యాస్ట్ తో పని లేదని చెప్పేసాం. ఓబీసీ అంటే ఇదే మన ఎనక్సర్ 7 కదా? ఓబీసీ అన్న మీ సేవలో ఇస్తారు, మీ సేవలో వచ్చిన ఓబీసీ. ఓకే ఓకే, అదన్నా. క్యాస్ట్ కూడా మీ సేవలు ఇస్తారు కానీ అది అవసరం లేదు, ఓబీసీ ఉంది స్టేట్ లో యూజ్ అవుతుంది కదా, సెంట్రల్ వచ్చేసరికి ఓబీసీ ఉండాలి కదా. ఓబీసీ పక్కా అన్న. ఏం సర్టిఫికేట్ లేకపోయినా టైం ఇస్తున్నాడు అన్న, పంపించేస్తా. హైట్ లో గానీ సర్టిఫికేట్ లో గానీ అసలుకి వాళ్ళు తగ్గట్లేదు, పక్కా పంపించేస్తున్నారు, టైం ఇస్తున్నారు. నెక్స్ట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ మెడికల్ అన్న. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి 10 kilometers వాళ్ళు వ్యాన్ లో తీసుకెళ్లి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఎక్స్రే తీపిస్తున్నారు అన్న. ఆల్రెడీ మీకు నిన్న కంప్లీట్ అయింది కదా మీకు? నిన్న 4 లోపు బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఎక్స్రే తీపిచ్చారు. ఓకే. ఈ రోజు 8:30కి రమ్మన్నారు. 2 కల్లా మెడికల్ కంప్లీట్ చేస్తారు, 4 కల్లా రిజల్ట్ ఇచ్చారు. మెడికల్ ఏ విధంగా చూస్తున్నారు? మెడికల్ అంటే స్ట్రిక్ట్ గా ఉందా లేకపోతే పర్లేదా? మా దగ్గర అయితే 3 డాక్టర్లు ఉన్నారన్న. 3 డాక్టర్లలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారన్న. అంటే అందులో ఒక డాక్టర్ కొంచెం చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారంట. ఒక డాక్టర్ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాం. ఆ డాక్టర్ నేను వెళ్ళిన డాక్టరే. చాలా ఎంగేజ్ అన్న, అయింది 30-32 ఉంటే ఏమన్నా, అంతే. మీ ఏజ్ ఉంటదేమో. అంటే ఆల్రెడీ మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి 30-32 ఉంటది ఆల్మోస్ట్. మీ ఏజ్ అన్న. అయితే ఆయన కేరళనో తమిళనాడు అరవమే ఏదో లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు. ఆయన మాత్రం అసలుకి చిన్న రిమార్క్ ఉన్న ఏమంటే రాసేస్తాడు. మేము 8 మంది, ఆయన అంటే 28 మందిలో ఫస్ట్ డాక్టర్ కి 10 మంది, సెకండ్ డాక్టర్ కి 10 మంది, థర్డ్ డాక్టర్ కి 8 మంది. 8 మందిలో నేను ఒకరిని. 3 ఫిట్ చేశాడు అన్న 8 మందిలో. 8 మందిలో 3 అంటే మిగతా వాళ్ళందరికీ రీమెడికల్ రాశాడు. మిగతా వాళ్ళందరికీ రీమెడికల్ రాశాడు. 3 ఫిట్ చేస్తే ఆ 3లో నేను ఒకరిని అన్న. నేనైతే చాలా స్ట్రిక్ట్ చూసిండు అన్న. మళ్ళీ సెకండ్ డాక్టర్ అసలుకి మాట్లాడడం అయితే చాలా స్ట్రిక్ట్ గా మాట్లాడిండు. ఫిట్ చేసే టైంకి వచ్చేసరికి మీరందరు ఫిట్ అయ్యారు, వెళ్ళిపోమని చెప్పిండు మా ముందే వాళ్ళని. అంటే మనకి ఏమైనా ఫిట్ అయినట్టు ఏమైనా సర్టిఫికేట్ ఇస్తున్నారా? ఏమైనా సర్టిఫికేట్ ఏమైనా ఏమి ఇవ్వట్లేదు అన్న. లాస్ట్ కి మనకి ఇప్పుడు రన్నింగ్ క్వాలిఫై అయితే అందరిని ఒక దగ్గర నిలబెట్టి ఫోటో తీస్తున్నారు, క్వాలిఫై చేయడానికి ఒక పేపర్ పట్టించుకొని. అవునవును, అంటే మనకి సిఆర్ పేపర్ లో జరిగినట్టే కదా, సేమ్. జరిగినట్టే, కానీ ఇప్పుడు రన్నింగ్ క్వాలిఫై అయినప్పుడు ఫోటో తీసారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఫోటో తీసారు, మెడికల్ క్వాలిఫై అయినప్పుడు మాత్రం ఫోటో తీయలేదన్న. ఫోటో తీయలేదు, ఏం పేపర్ కూడా ఏమి ఇవ్వలేదు. అంటే చెప్పారు ఫిట్ అయ్యారని. మీరు ఫిట్ అయిపోయారని అక్కడ మెడికల్ రూమ్ లో చెప్పారు. మళ్ళీ అక్కడ మెడికల్ రూమ్ లో మెడికల్ అయిపోయిన తర్వాత మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫైల్ లో వాళ్ళన్ని అన్ని చెక్ చేసి వాళ్ళు పెట్టాల్సిన సంతకాలు ఉంటాయి కన్నా, అవన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా మీరు ఫిట్ అయిపోయారులే, ఇంకా పేపర్ ఏం లేదు, మీరు వెళ్ళిపోండి, ఫోటో కూడా ఏమి ఉండదు, మీకు మెయిల్ లో వస్తుంది మెసేజ్, లేదా మెసేజ్ వస్తుంది అని చెప్పారు అన్న. మెయిల్ కి మన ఇచ్చిన మెయిల్ కి వస్తుంది అంటారు, మెయిల్ వస్తున్నారు, మెయిల్ కి మెసేజ్ వస్తుంది అని చెప్పారు అన్న. అవును. మెడికల్ అయితే టఫ్. అంటే నాకు అర్థమైంది ఏంటంటే అసలుకి మెడికల్ అనేది ఇంకా డాక్టర్ అన్న, డాక్టర్ వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటది. ఆయన అసలు ఫిట్ చేయాలంటే ఫిట్ చేసేస్తాడు, లేకపోతే లేదు. ఇంకా ఆయన మెంటాలిటీ, ఆయన వ్యక్తిత్వం బట్టి ఉంటది. అవునన్నా. చాలా మంది ఎందుకు ఆబ్సెంట్ అవుతున్నారు, మీకు ఐడియా ఉందా అన్న? ఎందుకో ఆబ్సెంట్ అవుతున్నారు అంటే నాకు తెలిసి అయితే వీళ్ళు అంటే
వీళ్ళు ఎక్కువ కొంచెం హయ్యర్ ఎడ్యుకేషన్, హయ్యర్ నాలెడ్జ్ ఉన్నోళ్ళు రాయడం ఎగ్జామ్స్ రాసేసి వదిలేయడం, అంటే ఇంకా వచ్చింది కానీ వదిలేయడం. మిగతా వాళ్ళు కొంతమంది భయపడి 5 గేమ్ అంటే భయపడి రాని వాళ్ళు మోస్ట్లీ 2 కేటగిరీలో ఉండొచ్చు అన్న. ఇంకా ఒకవేళ ఉంటే ఆల్రెడీ ఎవరైనా జాబ్ వచ్చి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటుండొచ్చులే, కానీ అవి చాలా తక్కువ ఉంటది అన్న. అవునవును, మోస్ట్లీ ఈ 2 కేటగిరీ వాళ్ళే ఉండొచ్చు నాకు తెలిసి అయితే అనిపిస్తుంది. ఈసారికి చాలా మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది, ఎవరైతే ఫైనల్ గా మెడికల్ ఫిట్ అవుతారు కదా. అవునన్న, మెడికల్ ఫిట్ అయిన వాళ్ళకి మాక్సిమం ఇప్పుడు అటెండెన్స్ పర్సెంటేజ్ ఎంత తక్కువ ఉందో, ఇంకా జరిగే ఈ 40 days లో కూడా అటెండెన్స్ పర్సెంటేజ్ ఇంతే తక్కువ ఉంటే మాత్రం మెడికల్ ఫిట్ అయిన వాళ్ళందరికీ జాబ్ వస్తుంది అన్న. ఎందుకంటే సరే బ్రో, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చావు మన సబ్స్క్రైబర్స్ కి అన్నది. ఓకే అన్న, లేదన్న మీ ఎప్పుడైనా సరే ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను మీకు ఇస్తా అన్న మీ ఛానల్ కి పక్క. ఓకే, వన్స్ అగైన్ ఇంకోసారి కంగ్రాచులేషన్స్, ఎందుకంటే 2 ఈవెంట్ కొట్టారు, అంటే ఒకటి ట్రేడ్స్ మ్యాన్ అలాగే SSGD.